నమస్కారం. హెచ్బి కృష్ణ ఛానల్ నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాను. ఈరోజు కరోనా వైరస్ మూలంగా ఎంతో మంది బిజినెస్లు డౌన్ అయి ఉద్యోగాలలో సగం జీతంకే చేసుకుంటూ నానా ఇబ్బంది పాలవుతున్నారు ప్రజలు. సో దాని ఉద్దేశమే ఈ వీడియో. టాపిక్: ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ద COVID-19 pandemic in India. Recover only if Modi return back black money from Swiss bank. Description: the economic impact of the 2020 coronavirus pandemic in India has been largely disruptive. India's growth fiscal year 2020 went down to 3.1% only. GDP covered COVID-19 pandemic induced market instability and lockdown, thereby sharp rise in unemployment, stress on supply chains, decrease in government income, reduced consumer activity, plunge in fuel consumption, rise in LPG sales, fall in trade with China. During the lockdown, an estimated 14 crore 140 million people lost employment, while salaries were cut for many others. Indian economy was expected to lose over 32,000 crores, $4.5 billion every day during first 21 days of complete lockdown. Up to 53% of businesses in the country were projected to be significantly affected. Most of the factories' productions reduced operations. On 12th May, the Prime Minister Modi government announced an overall economic package worth 20 lakh crores, $280 billion for benefit to agriculture, micro, small, medium industries, and common man and laborers. Digital and internet economy. During the course of pandemic, people have started using digital medium for work commitments, education, and entertainment. Specialty chemicals increased need for cleansing, sanitization, as in demand for sanitizers, disinfectants, surface cleaners. Indian economy progress is uncertain in future unless and until Modi government should make policies to return back 90 lakhs crores of black money returned to India. Citizens should make dharnas, bunds, strive to struggle with Modi government of India to bring back black money. కరోనా వైరస్ తీవ్రత వల్ల లక్షలలో ఉంది. ఈరోజు భారతదేశంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయినా గవర్నమెంట్ ఎకానమీ పడిపోతున్న ఆందోళనకరమై వాళ్ళు అన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. సో నేను అనేది ఏంటంటే ఈ 2020 అనేది చాలా డిస్టర్బ్ చేసింది ఎకానమీకి కానీ, మనుషులకు కానీ, ప్రజల ఆరోగ్యంకు కానీ. సో ఇది నేను అనేది ఏంటంటే ఈ ఎకానమీ అంటే ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందంటే 7% ఉన్న జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 3.1% కు పడిపోయింది. అదొకటి. దీని మూలంగా కారణాలు ఏమైనాయి అంటే కోట్లల్లో నిరుద్యోగం పెరిగింది, కోట్ల జనాభా నిరుద్యోగం పెరిగింది. ఎంత ప్రొడక్షన్ తీస్తే అట్లా మార్కెటింగ్ చేయలేకపోవడం వల్ల ప్రాబ్లం ఎదుర్కొన్నారు. గవర్నమెంట్ ఇన్కమ్ పడిపోయింది. దీని మూలంగా కన్స్యూమర్స్ ఎవరు కొనలేని పరిస్థితిలో ఉన్నారు దుకాణాలలో. సో దీని మూలంగా ఫ్యూయల్ కన్జంప్షన్ కొనడం మానేశారు. ఆ తర్వాత అన్లాక్ అయినప్పుడు మళ్ళా సడన్ గా రైజ్ అయిపోయింది. ఎల్పిజి సేల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఎల్పిజి సేల్స్. సో ఇంకోటి, మనం ఏదైతే దిగుమతులు చేసుకుంటామో చైనా నుంచి, అది కూడా ఫాల్ అయిపోయింది, పడిపోయింది. నేను అనేది ఏంటంటే డ్యూరింగ్ లాక్డౌన్ 14 కోట్లు అంటే 140 మిలియన్ పీపుల్ లాస్ట్ ఎంప్లాయ్మెంట్. 14 కోట్ల మంది ఎవరికైతే ఉద్యోగాలు ఉన్నానో అవి పడిపోయినాయి ఈ కరోనా వైరస్ తీవ్రత వల్ల. సో కొంతమందికి అయితే శాలరీస్ కూడా సగం శాలరీలే ఇస్తుండ్రు. సో అదొకటి ప్రాబ్లం. సో నేను అనేది ఏంటంటే ఈ లాక్డౌన్ ఏదైతే విపరీతంగా లాక్డౌన్ చేశారో అప్పుడు డైలీ 32,000 కోట్లు అంటే $4.5 బిలియన్ ఎవ్రీడే గవర్నమెంట్ కు నష్టం వచ్చింది. ఇదొకటి కంప్లీట్ లాక్డౌన్ వల్ల. ఇంకోటి 53% ఆఫ్ బిజినెసెస్ అనేది
ఇన్కమ్ పడిపోయింది. 53% బిజినెస్. సో ఫ్యాక్టరీస్ లో ప్రొడక్షన్ కూడా తగ్గించుకున్నారు ఆపరేషన్స్. 12 మేలో పిఎం గవర్నమెంట్ 20 lakh crores అంటే 20 లక్షల కోట్ల ప్యాకేజ్ గవర్నమెంట్ కేటాయించింది. ఎవరి కోసము? అగ్రికల్చర్, రైతుల కోసము, లేబర్ల కోసము, కామన్ మ్యాన్ కోసము, ఇండస్ట్రియల్ కోసం, ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ ఇవన్నీ కోసం అన్నమాట. దాని మూలంగా ఏమైంది? డిజిటల్ ఎకానమీ అంటే ఏది కానీ ఇప్పుడు చదువుకోవాలంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని ఎంటర్టైన్మెంట్ లో కూడా, టీవీలలో కానీ ఈ ఎంటర్టైన్మెంట్ అనేది దాని డిమాండ్ అనేది పెరిగిపోయింది. ఇంకోటి మనం ఏం చూస్తున్నామంటే కొన్ని ఇండస్ట్రీస్ విపరీతంగా ఇంక్రీజ్ అయినాయి డిమాండ్. శానిటైజర్స్ కానీ, డిజిన్ఫెక్షన్స్ కానీ, సర్ఫేస్ క్లీనర్స్ కానీ. ఈరోజు ఫ్యూచర్ లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పట్లో కరోనా వైరస్ తీవ్రత తగ్గుతలేదు, అది పెరుగుతూనే ఉంది. ఆ వ్యాక్సిన్ అంటున్నారు కానీ ఆ వ్యాక్సిన్ ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నారు కానీ క్లినికల్ ట్రయల్స్ అవుతున్నాయి కానీ ఆ వ్యాక్సిన్ మూలంగా అది వస్తే తగ్గుతుందా, నిర్మూలిస్తుందా? మళ్ళా ఇంకోటి కరోనా వైరస్ ముటేషన్స్ అనేది ఉంది, అందులో టైప్ ఏబిసి, ఆ వైరస్ కూడా ఈ వ్యాక్సిన్ పనిచేస్తున్నా ఇది కూడా ఒక అంటే అనేది కియోస్ సిచ్యువేషన్ ఉంది, అంటే అర్థం కాని పరిస్థితిలో ఉందన్నమాట. దీనికి అన్నిటికీ కారణం ఒకటే మూలం ఏంటంటే మన 90 లక్షల కోట్లు స్విస్ బ్యాంక్ లో ములుగుతున్నాయి బ్లాక్ మనీ. అది మోడీ గవర్నమెంట్ గారు రిటర్న్ బ్యాక్ చేయాలి. సో అందరూ ప్రజలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే ఈ రోజు మీ ఇంట్లో నిరుద్యోగంతో ఉన్నా, లేక ఉద్యోగం ఉండి కోల్పోయినా, లేక ఉద్యోగం ఉండి సగం జీతం వచ్చినా ఈ రోజు కామన్ మ్యాన్ పరిస్థితి ఆందోళనకరం ఉంది. గరీబోళ్ళు అయితే మరీ ఇంకా ఆందోళనకరం ఉంది. లేబర్ ఉండి నిత్య జీవితం ఎంతో దారుణంగా గడుపుతున్న పరిస్థితి ఈ రోజు. కావున మీరందరూ ధర్నాలు చేసి, బంద్ చేసి ఆ 90 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఈ రాజకీయ నాయకులు ఏదైతే స్విస్ బ్యాంక్ లో పెట్టారో అది రప్పియాలే. అప్పుడే మోడీ గవర్నమెంట్ రిటర్న్ బ్యాక్ చేస్తే ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఈ వీడియో ఉద్దేశం అన్నమాట. మీరందరూ తెలంగాణ దేశం లీడర్ కు చైతన్యపరిచి ఈ రోజు స్ట్రెంగ్త్ చేయాలి, బలపరిచి ఈ రోజు మరిన్ని వీడియోస్ ముందుకు రాబోతాయని చెప్తూ నేను సెలవు చేసుకుంటున్నాను. నమస్కారం.